దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏమిటంటే, నిన్నటి దినంలో గొప్ప కార్యం చేశాడు నా పట్ల దేవుడు. అదేంటంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంతమంది చూశారు? విజయ్ డ్రైవర్ కాబట్టి పోయిండొచ్చు. నేను కూడా డ్రైవర్నే కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. నిన్న పొద్దున 6 గంటలకు బయలుదేరాము. 6 గంటలకు బయలుదేరి అక్కడ అంటే నేను టెంపుల్కి వెళ్ళలేదు, కానీ మా సార్ వాళ్ళు వెళ్ళారు. మా సార్ వాళ్ళు హిందూస్ కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. రమ్మంటే నేను పొద్దున 6 గంటలకే వెళ్ళిపోయినా. 6 గంటలకి నుంచి వెళ్ళి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి 7:30, 7:40 అయింది. అక్కడంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ టెంపుల్ అవతల పక్కకు అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక వాళ్ళని అక్కడ దింపేసి నేను కార్ పార్కింగ్ చేసుకున్నా. అప్పటికే నాకు జ్వరం వచ్చి 4 days అవుతుంది. 4 రోజులు అయిపోయింది. సరిగా ఫుడ్ లేదు, అంటే ఆరోగ్యం చాలా నీరసం అయిపోయింది అనమాట. నిలబడడానికి కూడా చేతనైతలేదు, అలాంటి స్థితి. అయినప్పటికీ వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోరు వాళ్ళు. నువ్వు రావాలంటే రావాలన్నారు. సరే ఏం చేస్తాం, తప్పదు కదా, పోవాలని చెప్పేసి మన డ్యూటీ కదా, పోవాలని చెప్పేసి వెళ్ళిన. ఆడికి వెళ్ళినాక వాష్రూమ్ కానీ బాత్రూమ్కి బయటికి వెళ్ళిన, ఓపెన్ ప్లేస్కి వెళ్ళిన. అక్కడ చాలా నెమలీలు ఉన్నాయి. నెమలీలు కావు కావు మన అరుస్తూ ఉన్నాయి. నేను బాత్రూమ్కి వెళ్ళి ఆ నుంచి ఒక 10 అడుగులు ముందుకెళ్ళినాక ఇక నాకు అయితలేదు. కళ్ళకు చీకటి వచ్చేస్తుంది. అసలు ఎవరిని పిలుద్దామంటే కూడా ఎవరు దగ్గర లేరు. వాటర్ తాగుదామంటే వాటర్ లేవు. అసలు నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ఏం చేయాలా? కొంచెం ఒక 10 అడుగులు ముందుకెళ్తే నా కారు ఉంది. ఆ కార్లో మంచిగా వాటర్ ఉన్నాయి, అందులో ఏసీ వేసుకొని కొద్దిసేపు పడుకోవచ్చు కదా అని చెప్పేసి అని ఒక అడుగు ముందుకేసిన. చెప్పులు అంత దూరం వెళ్ళిపోయినాయి. నేను ఎగిరి కింద పడిపోయిన 10 నిమిషాల వరకు సోయి లేదండి. ఆ చెత్తలో పడిపోయినా. అందరూ వాష్రూమ్కి వెళ్ళేది అక్కడ. ఆ చెత్తలో పడిపోయినా 10 నిమిషాల తర్వాత సోయి వచ్చింది. అక్కడ నా పక్కకే ఒక నెమలి వచ్చి ఆగింది. నా పక్కకు నేను ఇట్లా లేచి చూడంగానే నా పక్కకే ఉన్నది నెమలి వచ్చి నా పక్కకు ఆగింది. నేను గడగడ వణికిపోతున్నా. అక్కడ కనీసం నీళ్ళు అడుగుదామన్నా కానీ ఎవ్వరు లేరు చుట్టుపక్కల. ఏం చేయాలా అని చెప్పేసి అని సోయి వచ్చినాక, ఏంది ప్రభువా, నన్ను తీసుకుంటే తీసుకో, అంతే, నేను రావడానికి నీ దగ్గరికి సిద్ధంగా ఉన్నా ప్రభువా, నన్ను తీసుకుంటే తీసుకో, ఇలా సతాయించడం అవసరమే లేదు, నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తా అని చెప్పి లేచి ప్రేయర్ చేసుకున్నా. దేవా, నన్ను పిలుచుకోండి, కానీ ఇదేంది ప్రభువా అని చెప్పేసి అని ప్రేయర్ చేసుకొని ఇట్లా కూర్చున్నా. ఒక వ్యక్తి అక్కడి నుంచి వస్తున్నాడు. ఏమైంది అని అన్నాడు. అంటే అన్న కొంచెం కళ్ళు తిరిగి కింద పడిపోయినా అని అంటే, ఆయన కొంచెం చేయించి లేపుతాడేమో అనుకుంటున్నా. ఆయన లేపుతలేడు, ఆయన గదరాయిస్తున్నాడు. ఇంకా నడు ఇక్కడికి వెళ్ళిపో, నడు అంటున్నాడు. ఊరిని అమ్మ ఇదేంద్రా బాబు అని చెప్పేసి, సరే అన్న ఓకే నేను వెళ్తానులే అని చెప్పేసి అని ఆయన ముందుకు వెళ్ళిపోయినాక నిమ్మలంగా, అసలు లేవడానికి కూడా చేతనైతలేదు, నిమ్మలంగా లేచి ఒక 10 అడుగులు ముందుకేసిన. నా కారు ఉంది, కారు ఓపెన్ చేసుకొని కీ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసిన. అట్లనే పడిపోయిన కార్లో. అట్లనే పడిపోయినాక ఒక మళ్ళీ 10 నిమిషాల తర్వాత సోయి వచ్చినాక అప్పుడు చూస్తే పర్వాలేదు బాగానే ఉన్నా అని చెప్పేసి అని అప్పుడు మళ్ళీ ప్రేయర్ చేసుకున్నా. దేవా, ఏంటి ప్రభు ఈ పరీక్ష, నాకు ఏంది ఈ ఆరోగ్యము? ఒక్క క్షణంలో నువ్వు తలుచుకుంటే ఈ షుగరును, బీపీని, ఈ హార్ట్ ప్రాబ్లంను తీసివేయగలిగే దేవుడు నాయన, నీకు ఎంత ప్రభు ఇది అని ప్రార్థన చేసుకుంటే దేవుడు కొంచెం ఆదరించి ఏం కాదు బిడ్డ, తప్పకుండా నేనున్నా అని చెప్పి నన్ను నిలబెట్టిండు. ఈరోజు మీ మధ్యలో ఉన్నానంటే నిజంగా దేవుని కృపనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.